హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మై క్రియేటివ్ కుక్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మన క్రాఫ్ట్ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాము. ఏంటా అనుకుంటున్నారా? పిస్తా షెల్స్ అండి. పిస్తా తినేసిన తర్వాత పడేసే షెల్స్ నేను ఎప్పుడు ఒక 4 years నుంచి దాచుతూ ఉన్నాను. చూసారా, అది కేక్ బాక్స్ అలా ఇలా చాలా దాచాను అనమాట. వీటన్నిటితో నేను క్రాఫ్ట్స్ చేసి చూపిస్తూ ఉంటాను వన్ బై వన్ మీకు. అయితే దీనికి మనకు కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూసేద్దాం. కలర్స్, గ్లూ గన్, సిజర్స్, పెయింట్ బ్రష్, మార్క్ చేయడానికి పెన్సిల్, పిస్తా షెల్స్. ఓకే, ఆ కలర్ చూసారా, నేను ఆల్మోస్ట్ ఒక 2 months అయిందండి అది కలిపి. ఇంకా అది అలా రన్నీ టెక్స్చరే ఉంది. అది గడ్డ కట్టుకుపోలేదన్నమాట. అదే ఫైబర్ క్యాసిల్ బ్లాక్ కలర్ మిక్స్ చేయడం చూపించాను కదా లాస్ట్ వీడియోలో. సో ఇది మనం ర్యాండమ్గా ఉన్న ప్లేట్స్ లేకపోతే ఏమైనా మన ఇంట్లో ఉన్న ర్యాండమ్గా ఉన్న సర్కిల్స్ ఏమైనా కట్ చేసుకోవచ్చు. మీకు మెజర్మెంట్సే కావాలి అంటే అదిగో స్క్వేర్స్ ఏమో 8 centimeters, 2 సర్కిల్స్ తీసుకున్నాను నేను. 25.5 centimeters ఒకటి, 15 centimeters ఒకటి. చిన్న సర్కిల్స్ అంటే ఒక 1 రూపీ కాయిన్ సైజ్లో ఒక 3 సర్కిల్స్ తీసుకున్నాను. సో తీసుకుని వాటంతటికి బ్లాక్ కలర్ వేసేసాను అనమాట బ్యాక్గ్రౌండ్లో. వేసేసి చూసారా, పిస్తా షెల్స్ అన్ని 1 by 1 అలా క్లియర్గా అంటిస్తున్నాను. ఫస్ట్ కార్నర్స్ ఎందుకు అంటించానంటారా? అవి కార్నర్స్ అంటించేసిన తర్వాత మధ్యలో మనం స్పేస్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని అంటించవచ్చండి. లేదంటే కార్నర్లో వచ్చేటప్పటికి అది సరిగ్గా పెట్టకపోతే లుక్ పోతుంది అనమాట. అందుకు కార్నర్స్లో ఫస్ట్ అంటించేసి ఆ తర్వాత లైన్లో ఉన్న మధ్యలో అంటించాను అనమాట. అండ్ పిస్తా మధ్యలో అంతా డొల్లగా ఉంటుంది కదా, అంత గ్యాప్ ఉంటుంది కదా. సో ఒక రౌండ్లో ఓవెల్ షేప్లో గ్లూ వేస్తే అది బాగా అంటుకుంటుంది అనమాట. లేదంటే మధ్యలో అంతా గ్లూ ఉండిపోయి అది సరిగ్గా అంటుకోదు, బయటకు వచ్చేస్తుంది. చూసారా, నేను నాకు కావాల్సిన ప్యాటర్న్స్లో అంటించుకున్నాను. ఇవి 3 చేశాను. ఇవి అయిపోయిన తర్వాత చిన్న సర్కిల్స్ కట్ చేశాను కదా, అంటే 1 రూపీ సైజ్ ఆర్ 2 rupees కాయిన్ సైజ్, వాట్ ఎవర్ మీ కంఫర్టబుల్ సైజ్లో. దాన్ని కట్ చేసి దానికి కూడా నేను అలాగే స్టార్ లాగా, అంటే ఒక 5-6 షెల్స్ వచ్చినట్టుగా, స్టార్ లాగా వచ్చినట్టుగా నేను దానికి కూడా పిస్తా షెల్స్ అంటించాను అనమాట. చూసారా, చుట్టుగా గ్లూ వేసి మధ్యలో నేను షెల్ పెడుతున్నాను. ఇది పెద్ద సర్కిల్ అండి. అందులో మనం కట్ చేసిన పెద్ద బోర్డ్. అయితే నేను ఇవన్నీ కేక్ బోర్డ్ మీద చేస్తున్నాను. బేస్ అంత స్ట్రాంగ్‌గా ఉండాలని ఏం లేదు. మనకి నార్మల్‌గా కేక్ బాక్స్ ఎలా వస్తది? కొంచెం థిక్‌గా ఉంటది కదా పేపర్. ఆ థిక్‌గా ఉన్న కార్డ్‌బోర్డ్ అయితే సరిపోతదనమాట. ఎందుకంటే ఇవి చాలా లైట్ వెయిట్‌లో ఉంటాయి కదా. పెద్దగా హెవీగా ఉండదు. ఒక చిన్న రోప్‌తో కూడా మనం హ్యాంగ్ చేసేయొచ్చు అవి. సో, అందుకని నేను అలాంటి లైట్ వెయిట్‌వి చూజ్ చేసుకున్నాననమాట. సో ఇవన్నీ షెల్స్ అన్నీ మనకు కావాల్సిన డిజైర్డ్ ప్యాటర్న్స్‌లో, కొంతమందికి స్క్వేర్స్ నచ్చుతాయి, కొంతమందికి డైమండ్ షేప్ నచ్చుతది, రెక్టాంగిల్ నచ్చుతది. అలా ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే సర్కిల్ కొంచెం ఈజీగా ఉంటది, ఎవరైనా ట్రై చేయడానికి బావుంటది అన్న ఉద్దేశంలో నేను సర్కిల్ కట్ చేశాననమాట. అండ్ కిందన స్క్వేర్స్ ఎందుకు పెట్టాను అంటే, అది కూడా క్రాస్ చేసి డైమండ్స్‌లా వచ్చేటట్టుగా పెడతా అనమాట షేప్ కూడా. అంటే అలా పెడితే కొంచెం డిఫరెంట్ లుక్ కోసం అనమాట. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ డ్రీమ్ క్యాచర్ చేద్దాం అనుకున్నాను. సో డ్రీమ్ క్యాచర్ చేయటానికి నాట్స్ అవన్నీ వేసి కొంచెం కాంప్లికేట్ అవుతుందేమో. ఈజీ వేస్ ఇంకా చూస్తున్నాను. ఈజీ వేస్ మీకు షేర్ చేసే ముందరగా ఇలా పిస్తా షెల్స్తో చేసి దానికి కొంచెం చిన్న డ్రీమ్ క్యాచర్ లుక్ వచ్చేలాగా చేయడానికి ట్రై చేశాను అనమాట. ఫైనల్ రిజల్ట్ చూసాక అది మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. సో ఇలా ఫుల్ షెల్స్ అంతా అంటించేసిన తర్వాత వీటన్నిటికీ నేను షెల్స్ అన్నీ అంటించేసి పక్కన పెట్టుకున్నానండి. అయితే మధ్యలో ఫస్ట్ స్టార్టింగ్లో మీరు చూసారా, నేను పిస్తా షెల్సే అంటించాను. ఆ షెల్స్ అంటిస్తే నాకు అంతగా లుక్ వచ్చినట్టు అనిపించలేదు అనమాట. అందుకు అది మళ్ళీ తీసేసి ఈ మిర్రర్స్ అంటించాను. చూసారా, మిర్రర్స్ అంటిస్తున్నాను. నా దగ్గర ఒక పెద్ద రౌండ్ మిర్రర్ ఉండుంటే అదే పెట్టుండేదాన్ని. బట్ అది లేక ఇలా చిన్న చిన్నగా అరేంజ్ చేశాను అనమాట. మీరు కూడా ఏమైనా సైజ్ మీ కట్ చేసుకున్న షేప్ బట్టి పెట్టొచ్చు. బయట షేప్ రెక్టాంగిల్ అయితే రెక్టాంగిల్ మిర్రర్స్, లేకపోతే స్క్వేర్స్, ఏదైనా మీకు ఏది కావాలంటే అలా మీరు డిజైన్ చేసే షేప్ బట్టి పెట్టుకోవచ్చు. నేను సర్కిల్స్ తీసుకున్నాను కాబట్టి సర్కిల్స్ పెట్టుకున్నాను అనమాట. సో ఇలా మిర్రర్స్ అంతా పెట్టుకుని పిస్తా షెల్స్ అంతా మన డిజైర్డ్ అంటే మనకి నచ్చిన డిజైన్లో అంతా అంటించేసుకోవాలి. అంటించేసుకున్న తర్వాత దానికి అప్పుడు మనం కొంచెం సేపు ఒక 15-20 minutes డ్రై అవటానికి వదిలేసి ఒకసారి కింద ట్యాప్ చేయాలన్నమాట.
ఇది మనం గ్లూ గన్తో కదా వేస్తున్నాము. మనం పెట్టడం కొంచెం లేట్ అయితే, లేకపోతే గ్లూ అంతా మధ్యలో ఉండిపోయి షెల్ కార్నర్స్‌లో గ్లూ అంటుకోకపోయినా కూడా అది షెల్స్ బయటకు పడిపోతాయన్నమాట సరిగ్గా అంటుకోకుండా. అందుకని దానికి ఒక 10-15 మినిట్స్ టైం ఇవ్వాలి. ఇచ్చేసి ఒకసారి ఇలా కింద ట్యాప్ చేయండి సైడ్ కార్నర్ చేసి. ట్యాప్ చేస్తే ఒకవేళ ఏమైనా సరిగ్గా అంటుకొని ఉంటే పడిపోతాయన్నమాట అవి. అప్పుడు మనం వాటిని నీట్‌గా మళ్ళీ అంటించుకోవచ్చు. చూసారా వాటికి నేను స్క్వేర్ మిర్రర్స్ పెట్టాను. ఈ చిన్న వాటికేమో సర్కిల్ మిర్రర్స్ అవన్నీ పెట్టాను చూసారా? అలా నాకు మిర్రర్స్ నచ్చాయనేసి మిర్రర్స్ పెట్టుకున్నాననమాట పిస్తా షెల్స్ తీసేసి. తర్వాత నేను లైట్ కలర్స్ ట్రై చేశానండి కలర్ చేయటానికి. లైట్ కలర్స్ కలర్ చేసినప్పుడు ఏమైందంటే లుక్ బా వచ్చింది గానీ కార్నర్స్‌లో హైలైట్ అయినట్టు నాకు అనిపించలేదనమాట. సో, నేను మళ్ళీ దాని కార్నర్స్ ఏమో బార్డర్స్ లాగా కొంచెం డార్కర్ షేడ్స్‌తో బార్డర్స్ లాగా కూడా వేశాను. అయితే ఇక్కడ చూసారా ఫస్ట్ నేను వైలెట్ కలర్ వేసేసిన తర్వాత నాకనిపించింది బేస్ కోట్ వైట్ ఏసి, దానిపైన ఈ కలర్ వేసుంటే ఇంకా బాగా కలర్ ఎన్హాన్స్ అయ్యుండేది. బాగా కనిపించుండేది అనిపించింది. అందుకు అదొకటి వేయగానే అది పక్కన పెట్టేసి మిగతా అంతా బేస్ వైట్ వేసేసాను ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ మిగతాదంతా కలర్ వేశాను. దీనికి మాత్రం నాకు సెకండ్ కోట్ వేయాల్సొచ్చిందనమాట. కొంచెం కలర్ ఎన్హాన్స్ అయ్యి బాగా కనిపించడానికి. అదర్‌వైస్ మిగతా వాటి దేనికి నేను సెకండ్ కోట్ వేయలేదు. వైట్ ఏసి వేశాను కాబట్టి ఒక సింగిల్ కోట్‌తోనే నాకు కావాల్సిన కలర్, ఆ బ్రైట్‌నెస్ అంతా వచ్చేసింది. చూసారా నేను షేడ్స్ లాగా చేశాననమాట. ఒక కలర్ తీసుకొని దానిలో కొంచెం కొంచెం వైట్ మిక్స్ చేస్తూ వచ్చాననమాట. అంటే డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్లూ అలా వచ్చింది. చూసారా అక్కడ డిఫరెంట్ షేడ్స్ ఎలా వచ్చాయో. అలా అందులో వచ్చిన డార్కర్ షేడ్స్‌తోనే వీటికి బార్డర్స్ కూడా వేసేసాననమాట. అన్నీ వేసేసిన తర్వాత నేను ఈ ప్యాటర్న్ అనుకున్నానండి అరేంజ్ చేద్దామని. చూసారా అలా సర్కిల్స్ 2 స్ట్రెయిట్‌గా పెట్టేసి అలా స్క్వేర్స్ అంతా పక్కన, కిందన, ఆ కింద చిన్నవి అంతా కిందననమాట హ్యాంగ్ చేయడానికి వీలుగా. ఆ డిజైన్ నేను అనుకుని ఫస్ట్ నాకు అనుకున్న డిజైన్ నేను పెట్టుకుని, అప్పుడు వాటి డిస్టెన్స్ అంతా సెట్ చేసుకున్న తర్వాత వాటిని రివర్స్ చేసి ఒక సన్నని రోప్‌తో అంటించానండి. మీకు అది అంటించింది కూడా నేను కావాలని క్లియర్‌గా చూపిస్తున్నానది. అది అలా క్లియర్‌గా అంటించేసిన తర్వాత జాగ్రత్తగా పేపర్ బ్రౌన్ పేపర్ మన షాపింగ్ బ్రౌన్ పేపర్ వస్తది గదా! ఆ బ్రౌన్ పేపర్ దానిపైన అంటించాననమాట. ఇంకొంచెం స్ట్రాంగ్‌గా ఉండటం కోసం. చూసారా? అదే రోప్ కట్ చేసి పైకి హ్యాంగ్ చేయడానికి పెడుతున్నాననమాట. లైట్ వెయిట్ కాబట్టి పెద్దగా అంటే ఇంత థిక్ రోపే ఉండాలని లేదు. ఇంతకన్నా కొంచెం ఆహ్, సన్న రోప్ ఉన్నా గూడా అంటే మనకి ఇడ్లీ పొట్లాలకి కడతారు కదా! సన్నంగా రోప్. అది గూడా ఒక 3, 4 రౌండ్స్ తిప్పి అదైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంటది కాబట్టి. అదైనా అయిపోతది. సో, చూసారా అదంతా అంటించేసి పైన హ్యాంగ్ చేయడానికి కూడా పెట్టేసాను. పెట్టేసి కొంచెం సేపు వెయిట్ చేశాననమాట. ఎక్కడైనా హీట్ వల్ల ముందర అంటించినవి ఊడిపోయా, లేకపోతే ఇదేమన్నా సరిగ్గా అంటుకోలేదా అంతా చెక్ చేయడం కోసం. తర్వాత లాస్ట్‌లో ఉండిపోయిన రోప్స్ కొంచెం ఓపెన్ చేసి కొంచెం లూజ్‌గా చూసారా అలా ఫ్రిల్‌లా వచ్చేలాగా చేశాననమాట బుషీగా కనిపించడం కోసం. అది ఇంకా బాగా చేయొచ్చు. బట్ నాకిలా బాగానే ఉంది అనిపించిందనమాట. సో, అదక్కడ వదిలేసాను. అదంతా నేను చెక్ చేసుకొని బాగానే ఉంది అన్న తర్వాత దాన్ని టర్న్ చేసి తీసాననమాట బయటికి. తీసేటప్పటికి ఏమన్నా పడిపోతాయేమో అనుకున్నాను నేను. కానీ ఏమీ పడలేదండి. చాలా చక్కగా, చాలా నీట్‌గా వచ్చింది. అదిగో వాల్‌కి హ్యాంగ్ చేశాను చూడండి. ఎలా ఉందో చెప్పండి మీరే. మా ఛానల్ మీరు గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో ఎన్నో వీడియోస్ వస్తాయండి. సో, మీ అందరికీ ఎలా అనిపించింది పిస్తా షెల్స్ డ్రీమ్ క్యాచర్? నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేను చాలా ఎంజాయ్ చేశాను చేసేటప్పుడు కూడా. సో, ఇలాంటివి ఇంకా చాలా వస్తూ ఉంటాయి. మీకు ఇలాంటివి ఇంకా కావాలి అనుకుంటే గనక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video. Thank you for watching. Bye bye.